మమ్మల్ని మాట్లాడినెవరని. మహేష్ రావు గారు ప్లీజ్ ఈ 10 minutes మీరు మాట్లాడి కంక్లూడ్ చేయండి. అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? రాజకీయ వైఫల్యమా, వ్యవస్థల వైఫల్యమా, లేదంటే మితిమీరినటువంటి జోక్యమా, లేదు స్వార్థం, నాకే దర్శనం కావాలి, ముందు నేనే దర్శనం చేసుకోవాలి, నాకు తప్ప ఇంకెవరికి అవసరం లేదు, దానికి పక్కన ఉన్నవాడు చచ్చినా పర్వాలేదు అనుకునేటువంటి ఒక మానవ నైజం, అంతా నాకే కావాలనుకునేటువంటి ఒక నైజం ప్రజల్లో ఎక్కువైపోవడం వల్ల ఇది జరిగింది అనుకోవాలా? ఏం చెప్తారు మీరు? అందరికీ నమస్కారం. నిన్న జరిగిన దుర్ఘటన బాధాకరం. ఇప్పుడు ఆ దుర్ఘటనలో కూడా ఈ రెండు వర్గాలు విపరీతంగా రాజకీయాలు మాట్లాడుకుంటే ఇంకా బాధ అనిపిస్తా ఉంది. ముఖ్యంగా పెద్దలు అన్నపరెడ్డి గారు కూడా వెంకన్న చౌదరి, తిరుపతి వెంకటేశ్వర చౌదరి అంటే మళ్ళీ కులాలు దాటం అనేది దురదృష్టం. ఇక్కడ సమస్య మాట్లాడారు. ఇక్కడ ముఖ్యంగా ఈ సమస్యకు ముఖ్య కారణం ప్రజల అమాయకత్వం అని నేను అంటాను. ఎందుకంటే ఈ రోజు దేవుని దర్శించుకుంటేనే మనకి ఇది వస్తుంది అనేది ఒక మూఢనమ్మకం. ఇక్కడ నమ్మకం ఉండొచ్చులే కానీ మరీ అది మన మీద తెచ్చుకునే, మన ప్రాణం మీద తెచ్చుకునేంత మూఢనమ్మకం ఉండకూడదు అనేది నా అభిప్రాయం. జనరల్ గా ఏ రోజు మనకు ఫ్రీగా ఉంటుందో ఆ రోజు వెళ్ళి దేవుని దర్శించుకుంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే విధానం ఉంటుంది. బట్ ఇక్కడ ఈ రోజు దర్శించుకుంటేనే మనకి ఎలా అవుతుంది అనేది అదొక ఫస్ట్ మూఢనమ్మకం. దానివల్ల వీళ్ళందరూ కూడా ఎగబడటం, దాంతో అది మేనేజ్ చేయలేని పరిస్థితి రావటం అనేది, అది చెప్పాలంటే ఒక సైడ్ ప్రజల అమాయకత్వం కనబడతా ఉంది. రెండో సైడ్ వచ్చాక ఏంటంటే టీటీడీ కూడా ఈ పర్యవసానాన్ని గమనించి ఇంకా ఎక్కువ కౌంటర్లు పెట్టే విధానం ఉండాలి. లేదా అవసరమైతే ఇందాక మన వెంకటేశ్వర రెడ్డి గారు అన్నట్లు బార్గేట్స్ పెట్టి, లైక్ తిరుపతిలో ఎలాగ ఉంటుంది అంటే కొంతమందిని వదిలేసి తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి వదిలేసి ఆ చెక్ పోస్టులు పెట్టే విధానం కూడా ఇది చేసి ఉండాల్సింది. బట్ అవన్నీ కూడా చేయలేదు. బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఇది టీటీడీ వైఫల్యమో లేదా ప్రభుత్వ వైఫల్యమో అనేది నేను అన్ను, ఒక దుర్ఘటన ఇది. బట్ ఇక్కడ దారుణం ఏంటంటే ఈ దుర్ఘటన జరిగింది, ఇదే లాస్ట్ లో కూడా జరుగుతాను ఉన్నాయి. బట్ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ రాజకీయాలు తీసుకురావడం అనేది కూడా దురదృష్టం. ఎందుకంటే ముఖ్యంగా అసలు తిరుపతి వెంకటేశ్వర స్వామిని పదే పదే రాజకీయాలకు లాగటం అనేది ఇంకెంతకు మించిన దురదృష్టం ఆంధ్రప్రదేశ్ లో ఉండదనుకుంటున్నా. సార్ అన్నట్లు లాస్ట్ టైం లడ్డు ఏదైతే ఉందో లడ్డు కల్తీ జరిగింది అసలు అన్నారు. వాళ్ళు కూడా చెప్పలేదు కదా, వైసీపీ వాళ్ళు కూడా లడ్డు కల్తీ జరగలేదని చెప్పలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినది లడ్డు కల్తీ ఉందా ఆయిల్ అని బ్యాక్ పంపారు. ఆ రిపోర్టు సో పంపించినప్పుడు అన్ని రోజులు చెక్ చేయరు కదా, చెక్ పోస్ట్ లో ఆల్రెడీ అన్ని టెస్టులకు పంపవు కదా. అంటే మనకు దొరికినప్పుడు మనకున్న దాంట్లో కల్తీ జరిగిందని కనపడినప్పుడు మిగతా వాటిలో కూడా కల్తీ అయితే ఉండొచ్చు కదా. దానికి ఆ రోజు ఉన్న ప్రభుత్వం లేదా జగన్మోహన్ రెడ్డి లేదా అప్పుడు టీటీడీ వాళ్ళు లేదా అప్పుడు ధర్మారెడ్డి గారు వాళ్ళందరూ కూడా తప్పు జరిగిందని క్షమాపణ చెప్పాలి, లేదా ఇది ఇచ్చిన వాళ్ళు తప్పు అనేది చెప్పాలి. అది లేదు. ఇంకా వెంకటేశ్వర రెడ్డి గారు అంటున్నారు నైతిక బాధ్యత వహించి ఎక్కడున్నాయి నైతిక బాధ్యత? అసలు దేవుడినే రాజకీయాలు లాగుతా ఉంటారు. నైతిక రాజకీయాలు ఎక్కడున్నాయి ఆంధ్రప్రదేశ్ లో? రాజకీయాలు లాగడం ఒక ఇక్కడ ఇంకోటి వచ్చాకి మన అన్నపరెడ్డి గారు మీడియా దీని మీద చూపించలేదంటే అసలు మీడియా ఆంధ్రప్రదేశ్ లో ఏం చూపిస్తా ఉంది? రైతు సూసైడ్ చేసుకున్నాడు రామాయపట్నంలో, సెల్ఫీ తీసుకుని సూసైడ్ చేస్తే న్యూస్ కూడా ఈ మీడియా వాళ్ళకి ఏం కావాలో మీ మీడియా అయినా వాళ్ళ మీడియా అయినా రెండు వైసీపీ మీడియా ఇంకోటి టీడీపీ మీడియా న్యూట్రల్ గా ఉన్న మీలాంటి బీఆర్కి న్యూస్ లేయటం అనేది ఇట్లాంటిది మంచి పని. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది మనం ఒక మెసేజ్ ఇవ్వాలి ప్రజలకి, ఇట్లాంటి వెళ్ళొద్దు. ఇప్పుడు నేను జనరల్ గా ఒక గుడికి వెళ్ళాను అనుకో, బాగా క్యూ ఉంటే గుడిలోకి వెళ్ళను, ఆ పక్కన గుడి పక్కన దండం పెట్టుకుని వచ్చేస్తాను. అంటే నాకు దేవుడు గుడికి వెళ్ళటం అనేది ఒక వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్ అనేది. ప్రజలు కూడా అదే అనుకోవాలి, గుడికి వెళ్తే పాజిటివ్ వైబ్రేషన్ రావాలి. కానీ ఆ క్యూలో నిలబడి ఇబ్బంది పడి ఆ దేవుడి దగ్గర ఒక 2 నిమిషాలు ఉంటే పాజిటివ్ వైబ్రేషన్ రాదు కదా. ఈ ఎడ్యుకేషన్ మత సంస్థలు చేయాలి. అన్ని రోజులు మంచి దేవుడి దగ్గర అన్ని మంచి రోజులే, ఇట్లాంటి పోకడలు వద్దనేది ధార్మిక సంస్థలు చెప్పాలి. టీటీడీ కూడా అది చెప్పాలి. టీటీడీ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఆపేయాలి. అంటే చెప్పాలంటే ఈ 2 రోజులు దైవం దర్శించుకుంటే స్వర్గానికి వెళ్తాం లేకపోతే నరకానికి వెళ్తాం ఇట్లాంటి కాన్సెప్ట్ కాకుండా గుడికి వెళ్ళటం అన్నది పాజిటివ్ వైబ్రేషన్ అని నేను చెప్పదలుచుకున్నా. ఏ గుడికి వెళ్ళినా గుడిలో దండం పెట్టుకొని మనం బయటకు వచ్చినప్పుడు హ్యాపీగా బయటకు వెళ్ళాలి, ఈ తత్వం రావాలి. దీని మీద ఏమన్నా చర్యలు తీసుకోవాలి, దీని మీద ఏమన్నా టీటీడీలో మార్పులు రావాలి, దీని మీద ఎక్కువ రావాలి. కానీ
ఇక్కడ మళ్ళీ ఏ కొత్త మార్పులు వస్తాయో ఏంటో తెలియట్లేదు కానీ, ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా సరే రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది అనేటువంటిది ఒకటి. అలాగే సరే రెండోది వచ్చాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఈ టీటీడీని అక్కడ ఏదైతే దర్శనాలు ఇచ్చే విధానం వీళ్ళు లంచం అనుకుంటున్నాను. నేను మొన్న కూడా మనం చెప్పాను, అంటే ఒక ఐఏఎస్ మనం కాకపట్టాలంటే టీటీడీలో వాళ్ళకి అవకాశం ఇప్పించడం, దేవుడి దగ్గర కూడా డిస్క్రిమినేషన్, వివక్ష, అంటే ఉన్నోళ్ళకి ఒకలా లేనోళ్ళకి ఒకలా, లేనోళ్ళు అయితే అలా కూడా లేదులేండి. కేంద్ర మంత్రికే మొన్న చొక్కెదురైంది. జేఈఓగా ఉన్నటువంటి వెంకన్న చౌదరి గారు కేంద్ర మంత్రి, మినిస్టర్, ఫస్ట్ పర్సనల్ అసిస్టెంట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఆయుష్ అండ్ ఎంఓఎస్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆ మినిస్టర్ గారికి సంబంధించి లెటర్ పట్టుకొని ఇలా దర్శనానికి వస్తున్నారండి కేంద్ర మంత్రి గారు అంటే, వారిని ఎంతసేపు చేయించారు, ఇబ్బంది పెట్టారు అన్న దాని మీద కూడా ఉంది. ఇది ప్రశ్నించినందుకు టీటీడీ వాళ్ళు కేసులు కూడా పెట్టారు ఒకళ్ళ మీద. కాదు పవన్, నేను చెప్పేది ఏంటంటే ఆ లెటర్ ఇచ్చి ఆ మినిస్టర్ వెళ్ళాలి, లేదా ఆ మినిస్టర్ దగ్గర సెక్యూరిటీ 4-5 వెళ్ళాలి, కానీ ఆ మొత్తం మినిస్టర్ సంబంధించిన వాళ్ళు 30 మంది వెళ్ళటం, ఇలాంటి సిస్టమ్ వల్లే కదా ఈ రోజు వీళ్ళందరూ. అది ఓకే, ఎందుకంటే కాదు మన దగ్గర లెటర్ ఉంది మహేశ్వరరావు గారు, క్లియర్ గా లెటర్ ఉంది. మినిస్టర్ గారే దర్శనానికి వస్తున్నారు, వారికి చాలా తక్కువ సమయం ఉంది, ఈ 2 రోజుల్లో వారికి దర్శనం ఏర్పాటు చేయండి తిరుచానూరులోను, అలాగే స్వామివారి దర్శనం మినిస్టర్ గారికి వారి కుటుంబ సభ్యులంటే ఒక 4 వెళ్తున్నారని చెప్పి స్పెషల్ గా మెన్షన్ చేశారు సెక్యూరిటీ తోటి. వాళ్ళని ఎంతలా ఇబ్బంది పెట్టారు. ఇక్కడ ఏంటంటే అంటే తప్పు మళ్ళీ ఇంకొక పార్టీని ఏదో విమర్శిస్తున్నాను, ఇంకొకరిని ఏదో వెనకేసుకొస్తున్నాను అని చెప్పి ఎవరు అనుకోకపోతే, టీటీడీ సంబంధించి కూటమి ప్రభుత్వంలో పెద్దలకే చాలా అసహనంతో ఉన్నారు. ఈ జేఈఓ వెంకన్న చౌదరి చేసేటువంటి పనులతోటి కానీ ఆయన తీసుకునేటువంటి. మీకు చెప్పదలుచుకుంది, మొన్న మీకు హైందవ శంకారంలో కూడా నేను చెప్పాను, ఇక్కడ ఒక కుట్ర జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఆ కుట్ర మన అన్నపరెడ్డి గారు కూడా మాట్లాడారు. ఇక్కడ బీజేపీ పాగా వేయటానికి ఇక్కడ ఏదో జరిగిపోయింది, ఈ రాష్ట్రంలో హిందువులకి ఏదో జరిగిపోయింది అన్న దాంట్లో మేబీ ఈ కుట్ర కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇట్లాంటి ఏమన్నా, ఎందుకంటే వాళ్ళకేమి కొత్త ఏం కాదు, ఇలాంటి ఏమన్నా జరిగి ఉంటే మొత్తం ఆ బాధ్యత అంతా కూడా, ఎందుకు కూటమి ఉన్నా వాళ్ళ ముగ్గురు కూడా కలిసి అయితే లేరు, నాకు అర్థమైంది. వీళ్ళు ముగ్గురు టార్గెట్ వచ్చేకి టీడీపీని టార్గెట్ చేసి టీడీపీని ఫినిష్ చేయాలన్న దూరంలోనే సో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉంది వాళ్ళ కూటమి ఉన్నప్పుడు మళ్ళీ హైందవ శంకారావం పెట్టడం, మళ్ళీ హిందూ మతానికి ఏదో జరిగిపోయిందని మాట్లాడటం, ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకా దాంట్లో మనం చూస్తే హైందవ శంకారంలో సో కర్ణుడి మీద మాట్లాడతాం, కర్ణుడి మీద సినిమా తీసిన ఎన్టీ రామారావు అంటే నిరంతరం ఒక కులాన్ని టార్గెట్ గా చేసుకునే రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతా ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, చంద్రబాబు నాయుడు గారు ఒక కమ్మ క్యాస్ట్ అయినప్పుడు అందరి కమ్మలు కూడా చంద్రబాబు నాయుడు అంటుండ్రు, అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక రెడ్డి అయితే అందరు రెడ్లు జగన్మోహన్ రెడ్డి అంటారు. కులాల టాపిక్ అనేది కరెక్ట్ కాదు. బట్ ఆంధ్రప్రదేశ్ లో దురదృష్టం ఏంటంటే ఒక కులాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఒక కులాన్ని టార్గెట్ చేయటం, ఈ మాట్లాడటం కూడా ఏంటంటే రాజకీయంగా కనపడతా ఉంది. నేను అసలు తిరుపతి మీద రాజకీయంగా మాట్లాడదలుచుకోలేదు. నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది, ఈ 2 గ్రూపులు కూడా తిరుపతి జోల్ని వదిలేయండి, తిరుపతి అంశాన్ని వదిలేయండి, తిరుపతిని రాజకీయం చేయొద్దు. రెండోది, ఇంకా తిరుపతిలో నేను చెప్పదలుచుకుంది, దైవ దర్శనం, ఈ స్పెషల్ దర్శనాలు ఇవన్నీ కూడా ఏదైనా కేంద్ర మంత్రి కానీ ఏదైనా ఎమ్మెల్యే ఎంపీ వస్తే వాళ్ళ వరకు పర్మిషన్ ఇవ్వండి, వాళ్ళ బంధువులు 100 మంది 200 మంది ఆ పర్మిషన్ కాకుండా మొత్తం ఫ్రీ దర్శనం ఎక్కువ పెంచండి, అవసరమైతే సామాన్యులు ఎడ్యుకేట్ చేయండి. 360 రోజులు కూడా దర్శించుకుంటూ చెప్పగలిగితే మీరు అన్న పాయింట్ కి మహేశ్వరరావు గారు, మీరు అన్నటువంటి పాయింట్ కి నా సబ్మిషన్ ఏంటంటే, అసలు ఎవడు విఐపి అంటే ఎవడు? అక్కడ విఐపి ఒక్కడే, వెంకటేశ్వర స్వామి మాత్రమే విఐపి. అక్కడికి వెళ్లే మనం అందరం కూడా సామాన్యులమే. ఎవడైతే ఇది ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఎమ్మెల్యేనా, ఎవరైనా. నేను మీకు చెప్పాను, నేను విజయవాడ దుర్గ గుడికి వెళ్తే, కనకదుర్గమ్మ గుడికి, మనం దాంట్లో 100 రూపాయలు వేస్తే చెడగోపురం పెట్టే విధానం, మనం ఒకవేళ జేబులో మనీ లేకపోతే వేయకపోతే చెడగోపురం పెట్టే విధానం చూస్తుంటే, వాళ్ళు పూజారులు అనేవాళ్ళు అతీతులు అంట, అన్ని ఇంద్రియ నిగ్రహం ఉన్నవాళ్ళు, ఒక దేవదేవుడు తప్ప వాళ్ళు వేరే వాళ్ళకి. సో అంటే మీరు చూస్తే అన్నమయ్య సినిమా చూస్తే అర్థమైంది. అలాంటి వాతావరణం లేకుండా ఒక విఐపి వస్తే వచ్చే ట్రీట్మెంట్, సామాన్యుడు వస్తే నెట్టేసే విధానం, ఇవన్నీ కూడా దేవుడు హర్షించడండి. ఏ దేవుడు కూడా వివక్షను హర్షించడు.
అందరు సమానమే. రైట్. ఆ- ఆ- ఆ వర్షం తీసుకురండి. వివక్ష అనే ఆ దాని వర్షం మీద తీసుకురండి. వివక్ష ఎగ్జాంపుల్ అనేటువంటి దాని మీద మనం సెపరేట్ సబ్జెక్ట్ పెట్టుకునే తెలంగాణలో రోజు చిలుకూరు బాలస్వామి గుడి ఉంది. Yes, yes. అక్కడ మనం వెళ్తే హ్యాపీగా వస్తా ఉంటాం, అంత హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వివక్ష కనపడదు. ఎందుకంటే గుడి చుట్టూ అందరం కలిపి తిరుగుతాం, అందరు స్లోగన్ చేస్తాం. ఇట్లాంటి విధానం ఏమన్నా తిరుపతిలో ఆలోచించండి. ఉన్నోళ్ళకి Right. ఒకలా, Right. లేనోళ్ళకి ఒకలా కాకుండా దేవుడి దగ్గర రైట్ సార్ సెక్యూర్ గా రావాలి అనే విధానం తీసుకురండి అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ సార్ రైట్. థ్యాంక్ యూ అన్నప్రెడ్డి గారికి, అలాగే హేమంత్ గారికి, నేతి మహేశ్వరరావు గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు ఇది చెప్పాల్సినటువంటి అంశం. ఎందుకంటే తిరుమలలో విఐపి దర్శనాల పేరుతో ఎవరైనా ఎంపీలు ఎమ్మెల్యేలు లెటర్లు ఇస్తే గత 5 ఏళ్లలో చూసాం. కేవలం అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు లెటర్లు ఇస్తే ఒక్కొక్క లెటర్ మీద 70 మంది, 80 మంది, 100 మంది వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా చూసాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా గత 5 ఏళ్ళు జరిగిన పాలన ఏం చూసిన తర్వాత లేదు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా ఇప్పుడైనా మారుతుంది ఇది అనుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఇంకా పాత వాసనలే కొడుతున్నాయి. ముఖ్యంగా జేఈఓగా నియమించినటువంటి వెంకన్న చౌదరి ఆయన చేస్తున్నటువంటి పనులు మొత్తం ఆయన్ని నియమించిన తర్వాత ఆయనకున్నటువంటి అహంకారం అనాలా లేదంటే ఆ యాటిట్యూడ్ దీంతో ప్రభుత్వ పెద్దలు ఇబ్బంది పడుతున్నారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి కూడా ఇబ్బంది పడ్డారు. 27 డిసెంబర్ తేదీన ఆయన లెటర్ పంపించి 29, 30 తేదీలో దర్శనం కావాలి అని అడిగితే ఆయన కూడా సజావుగా దర్శనం అవ్వలేదు, ఆయన కూడా ఇబ్బందులు పాలు చేశారు అన్నటువంటి ఒక ఆరోపణ చాలా గట్టిగా ఉంది. కేంద్రంలో ఆయన మళ్ళీ వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారట. అయితే ఏంటి, చంద్రబాబు నా సైడ్ ఉన్నప్పుడు, చంద్రబాబు నా మనిషి అయినప్పుడు నేను ఎవరికి భయపడాలి అనేటువంటి ఒక భావనలో జేఈఓ వెంకన్న చౌదరి గారు ఉన్నారు అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం. ఇక ఇదే మీడియా బయట పెడుతూ ఉంటే, ఫ్రీలాన్స్ మీడియా కావచ్చు, మెయిన్ మీడియా కావచ్చు, వాళ్ళ మీద కేసులు పెట్టడం, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దీని మీద కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి టీడీపీ వాళ్ళు నన్ను ఎందుకు విమర్శిస్తున్నారు అయినా సరే నేను కేసు తీసుకొని వెనక్కి అనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. రెండోది, విఐపి బ్రేక్ దర్శనానికి ఏ రకమైనటువంటి ప్రోటోకాల్ ఉంటుంది తెలిసిందే. ముఖ్యమంత్రి లెటర్ తీసుకెళ్తే దర్శనానికి 8 గంటల టైం పట్టింది, 7 నుంచి 8 గంటల టైం పట్టింది. డిసెంబర్ 19వ తేదీన కావాలంటే టీటీడీ యాజమాన్యం వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అక్కడ. ఇలాగా ఒక వ్యక్తి కనుసన్నల్లో మొత్తం నడవాలి అంటే ఆ కూటమికిను లేదంటే ఆ గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి పెద్ద తేడా ఏముంది? ఎందుకోసం ఆ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నటువంటిది కాదు కదా. మరి ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టి మాకు వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు అంటే ఇక్కడ ఇంకో కంప్లైంట్ కూడా వస్తుంది. అంటే ఇది నేను పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నాను అనుకోద్దు, భక్తులకు సంబంధించి అంత అది ఏ పార్టీ వాళ్ళైనా ఏం చేసినప్పటికీ కూడా మిగతా అందరికీ అయ్యే దర్శనాల లెక్క ఒకటి, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అయ్యే దర్శనాల లెక్క ఒకటిగా ఉంది. తెలుగుదేశం కూటమి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంకా వైసీపీ వాళ్ళకి దర్శనాలు ఫ్రీగా అవుతున్నాయి, తెలుగుదేశం వాళ్ళకి కాదు కదా, నాటి సామాన్యుడు కూడా దర్శనాలు అవ్వట్లేదు. ఇగో ఇలాంటి స్టాంపెడ్లు ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ముందుగా తీసుకోకపోవడం వల్లే ఇవన్నీ జరిగాయి అన్నది కూడా అంటున్నారు. ఇంకేం చెప్తాం? ఏదేమైనప్పటికీ ప్రజలకు కూడా చెప్పాలి, ఈ సెకండ్ నేను చూడకపోతే చచ్చిపోతాను. వైకుంఠ ద్వారం ఇప్పుడు ఓపెన్ చేసి ఆ క్షణం నేను చూడకపోతే చచ్చిపోతాం ఇమీడియట్గా. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చూడొచ్చు. తిరుమల వెళ్ళే చూడాలా? మన ఇంటి దగ్గర వెంకటేశ్వర టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా చేస్తారుగా. మనసులో తిరుమలని తలుచుకుంటూ మన ఇంటి దగ్గర గుళ్ళో ఒక నిమిషం చూసి దేవుడా వచ్చే సంవత్సరం నాకు ప్రశాంతంగా దర్శనం అయ్యేలాగా నన్ను అక్కడికి పిలిపించుకొని చెప్పొచ్చుగా. ఈరోజు ఎవరు చంపేశారు వాళ్ళని? ప్రభుత్వం చంపిందా? టీటీడీ పెద్దలు చంపారా? లేదంటే ప్రజలు మనం చంపేశామా? ఒకసారి ఆలోచించండి. ఇది ఈరోజు ఫర్ ద పీపుల్ డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.